అమిత్ షానే చాలా సందర్భాలలో గుజరాత్ లో షెల్టర్ ఇచ్చిందని చెప్పిండు. అప్పుడు వీళ్ళు అధికారంలో లేరు, వీళ్ళ అవసరాలు వాళ్ళకు వాడుకున్నారు, అవసరాలకు గదరాన్ని కూడా వాడుకున్నాడు. తన ఇంట్లో గుజరాత్ లో తన దగ్గర కూడా అకామిడేషన్ మనకు సంబంధించిన వాళ్ళకు కొన్ని నెలలు ఇచ్చిందని చెప్పిండు. ఎల్కే అద్వానీ బహిరంగ సభలో పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ లో గద్దరన్న కింద ఉంటే అద్వానీ చెప్పిండు, గద్దర్ నాతోని ఢిల్లీలో చాలా సార్లు మేము కలిసినామని ఆ బహిరంగ సభలో చెప్పిండు. నా దగ్గర ఫోటోస్ కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో నేను చూపిస్తాను మీకు, ఐటమ్ చూడండి, దీంట్లో ఉంది. కింద గద్దర్ ఉన్నాడు, ఈ సభలో గద్దర్ ఉన్నాడు. దాంట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిన వార్త చెప్తున్నాడు నేను. He recalled, Advani recalled his meetings with Brigadier Gadar, who had met him in New Delhi with few others who separate Telangana. We met and discussed Telangana, though there is a slight difference in his Gadar's line of thinking and ours, he remarked. అని సభలో చెప్పింది, ఇది అద్వానీ చెప్పిండు. ఓకే, సుష్మా స్వరాజ్ తోటి కూడా వేదికలు పంచుకున్నాడు. ఇప్పుడు ఐక్య కార్యాచరణ కమిటీలో ఢిల్లీలో చేసినప్పుడు ఒక సభలో కూడా తన స్టేజ్ పంచుకొని ఉండే. ప్రైమ్ మినిస్టర్ చనిపోయినప్పుడు ఇచ్చినటువంటి లెటర్ కూడా ఉన్నది ఇక్కడ. గద్దర్ అన్న చనిపోయినప్పుడు ఇప్పుడు 21 ఆగస్టు 2023లో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి లెటర్. ఎవరికి? శ్రీ గుమ్మడి విమల గదర్జీ. ఐఎమ్ డీప్లీ పెయిన్డ్ టు లర్న్ అబౌట్ ద డిమైజ్ ఆఫ్ శ్రీ గుమ్మడి విఠల్ రావుజీ, వైడ్లీ నోన్ యాజ్ గదర్. Heartful condolences to the family, challenges faced by the disadvantaged sections of the society. ఆయననే ప్రధానమంత్రి డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీస్ గురించి ఆయన వాయిస్ లేపిండు, ఆయన పాటలు రాసిండని చెప్పిండు. హిస్ క్రియేటివ్ వర్క్స్ ఆల్సో ప్రివైల్డ్ ఎంకరేజ్మెంట్ టు ద పీపుల్. He always remained passionate about the progress of తెలంగాణ. అంటే ఎప్పుడు నిరంతరం తెలంగాణ అభివృద్ధి గురించి తపన పడినటువంటి వ్యక్తి అని క్లియర్ గా చెప్తుంది. ఓం శాంతి అని పెట్టి ప్రధానమంత్రి పంపించిండు, కార్యాలయం నుంచి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడింది కదా, మరి అద్వానీ మాట్లాడినప్పుడు అద్వానీ ఎందుకు నువ్వు పార్టీకి ఎందుకు బర్తరఫ్ చేయలేదు? ప్రధానమంత్రి అవును, మోడీని నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఒకవేళ చేసిన అనుకో, మరి మోదీ చాలా రోజుల తర్వాత కదా, నువ్వు 2018 సంగతి చెప్తున్నావు, నేను 2012 సంగతి అద్వానీ చెప్తున్నా. ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ అప్పుడు ఎల్కే అద్వానీ. ఆయన యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్ చేసిండు. మరి వాళ్ళ గురించి ఏం మాట్లాడతావు? సుష్మా స్వరాజ్ గురించి ఏం మాట్లాడతావు? నరేంద్ర మోడీ గారి గురించి ఏం మాట్లాడతావు? నీ గురించి నువ్వే మాట్లాడతావు. అసలు ఫస్ట్ నువ్వు ఆత్మవిమర్శ చేసుకో, నువ్వు కూడా చేసినవా లేదా అనేది.